కోపమునకు వశపడిపోవడం కాకుండా తన కోపం మీద తనకి కోపం రావాలి. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం ఏమిటి, అయిందానికి కాందానికి కోపం ఏమిటి, అన్నిటికీ ఎగిరిగిరి పడ్డం ఏమిటి, ప్రతిదానికి అలగడం ఏమిటి, అవతలవాణ్ణి అనరాని మాటలు అనడం ఏమిటి, ఏమిటి ఈ పరిస్థితి, ఏమిటి నాకు ఈ పిచ్చి కోపం, తప్పు, నేను ఇలా ఉండకూడదు, పోదా నాకు ఈ కోపం, ఇంకా ఏమిటి కోపం అని చెప్పి తన కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం ఉత్తమ కోపం. ఎందుకనంటే ఒక దుర్లక్షణాన్ని విడిచిపెట్టడానికి అది కారణమవుతుంది. కాబట్టి ఆ కోపాన్ని పరిశీలనం చేసుకున్నవాడెవరో, తనలోంచి వస్తున్నటువంటి కోపాన్ని పరిశీలనం చేసిన వాడెవరో, ఎంతసేపు ఉంటోందో, ఎంత ఉన్మాదాన్ని సృష్టిస్తోందో, తను కోపంలో అన్నటువంటి మాటల చేత అవతల వారు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నవాడెవరో వాడు ధన్యుడు. వాడి జీవితం ఫలవంతమవుతుంది. ఇక ఎన్నడూ కూడా తన నోటి వెంట అటువంటి మాట రాకుండా జాగ్రత్త పడతాడు. ఒక మనిషిని తీసుకొచ్చి కత్తితో పొడిస్తే గాయం మానేవరికే బాధ. అనకూడని మాట ఒక మాట అన్నారనుకోండి, పరమ పూజనీయుణ్ణి కీర్తివంతుణ్ణి ఒక మాట అంటే ఆ మాట అన్నందుకు ఎంత బాధపడతాడంటే కడుపున్ రంపపు కోతకోయునదియే గాయాలు కాకుండినన్. కాబట్టి ఎంతవరకు కోపాన్ని ఉంచుకోవాలో అంతవరకే కోపం ఉండాలి తప్ప పరిధి దాటకూడదు. ఆ కోపాన్ని పరిశీలనం చేసుకోవడం వచ్చిన వాడెవరో ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అటువంటి వ్యక్తి ధన్యుడు. మనందరికీ మన కోపాన్ని మనం పరిశీలనం చేసుకుని దాన్ని అణచిపెట్టి ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి విభూతిని సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి.